ఆ మేనడు గోరాలు ఉంటే అక్క పిల్ల చెల్ల పిల్ల కాదంటూ కొంచెం వరాలు నుంచి గోరాలు వాడుకొస్తా బిడ్డ అక్క పిల్ల చెల్ల పిల్ల అవుతుందంట అంత కూడా కాదంటారా ఆ అబ్బాయికి మిమ్మల్ని అవంగా చూస్తారు అవంగా చూడాలన్నప్పుడు మరి అబ్బాయి మీద పెద్ద పుల్లు ఉన్నాయి బిడ్డ అన్నాడట ఎక్కి సవారు కొడతామని ఆయన అన్నారు మరి గుడ్డేలు ఉండేటప్పుడు గురకాసులు పట్టుకపోతాం అన్నారు పెద్ద పుల్లు కాదు చిన్న పుల్లు కాదు గుడ్డెలు కాదు బిడ్డ నా చెల్లె సూరి సూరి సూరమ్మ సూరి గర్భాన పుట్టిన వారి పొట్ట గంట పొట్ట మీరునే బిడ్డ మీరు పోతినంటే ఆ భాయి మీదనే ఉంటారు ఏడు లెక్క పెట్టుకొని పోతారు బిడ్డ ఎప్పుడూ మేము ఏడుగురు మందివి 7 పద్నాలుగు దోశల్లో చూసుకోబట్టి అటువంటి బావని కూడా గంట కొట్టి ఆ తలపట్టు కొట్టుకొచ్చి నీ కాళ్ళ ముందు పడేస్తాం అన్నప్పుడు నా బిడ్డల తలకల్లో వాళ్ళు చేసేంత పని చేస్తారని నారదుడే లక్క చిత్తారు బిడ్డలు ఇచ్చిండు సెలవులు పెట్టిన వారికి పోరొక్క గడియ రానొక్క గడియ సారమాడు ఒక్క గడియ సుఖాలమూడి గడియలు తిరిగి రమ్మన్నాడు నలుగురు బిడ్డ అలవారు హలో కలిగి సంగోలే బాయి అవక్క ఒక్క గుండాలు గుండాలు ఎవరక్క ఒక్క గుండాలు 2 గుండాలు అయితే అయ్యేనన్నా సత్యం ఉంటే అవుతాయి అవుతుందా అవి పోయి పోయమంటావా అమ్మలా పోయి నా అక్కబడి కనుక చిన్న దగ్గర ముత్తరమ్మ మాత్రమైనా వాళ్ళు మళ్ళీ చేసి కట్టగంటే ఉన్నారు రావన్నారా అట్టగంటే ఉంటే కనుక నీళ్ళు అక్కడ కట్ట వెళ్ళిపోతున్నారు గంగలో పోయొచ్చు గంగలాప మా తరం కాదు నేను పోయేదాకా అవును పోయి గడిలో మరి ఎలా ఉండాలి